ఈ కూర చూసి ఏ చికెనో మటనో అనుకునేరు. అస్సలు కాదు, పకోడీ పులుసు. మా అక్క రీసెంట్గా చెప్పింది రెసిపీ చాలా బాగుంటుంది, ట్రై చెయ్యి అనేసి. కానీ నేను అంత నమ్మలేదు. ఇప్పుడు తిన్నాక ఇన్ని రోజులు ఈ రెసిపీ ఎలా మిస్ అయ్యానా అనిపించింది. ఎంత డెలిషియస్గా ఉందంటే అసలు మాటలు కూడా రావట్లేదు. అచ్చం కోడిగుడ్డు పులుసు ఎలా చేస్తాము ఎగ్జాక్ట్ అంతే అండి. కాకపోతే ఎగ్స్ ప్లేస్లో ఈ పకోడీ వేస్తాము. ఫస్ట్ అయితే ఆయిల్లో కరివేపాకు, తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసేసి ఆనియన్స్ని బాగా వేయించుకున్నాక టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కారం, అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా పోసి మంచిగా మగ్గించాక కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసి ఇందులో కొంచెం ఫ్రెష్ కరివేపాకు, అలాగే పులుపు కారాలు బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేసాను. టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా బెల్లం మాత్రం స్కిప్ చేయొద్దు. ముక్కలుగా కట్ చేసుకున్న పకోడీని కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించేస్తే జ్యూసీగా ఉండే పకోడీ పులుసు రెడీ. పకోడీ పులుసు, అప్పడాలు, వైట్ రైస్ బెస్ట్ కాంబో. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు.